శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా భీష్ముని ఉపదేశము అనేటువంటి అంశములోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఆకాశమున మేఘములు వాయువేగమున కలిసి కొనుచు విడిపోవుచుండును. అట్లే ప్రపంచము సర్వము కాలమును అల్లికల్చే కలిసి కొనుచు విడిపోవుచుండును. కాలము ఈ విధముగా నడుచునని ఎవ్వడును చెప్పలేడు. అన్నిటినీ కాలమే కలుగచేయును. కనుక కాలమున కలిగిన మార్పులను ఎవ్వడును తప్పుకొన సమర్థుడు కాడు. ధర్మజుడు రాజు. యుద్ధము చేసినవాడు దేవేంద్రుని పుత్రుడు. శత్రువులను ఖండించు గాంధీవము అతని ఆయుధము. సర్వశుభములు కలిగించు చక్రహస్తుడు వాని సారథి. భయంకరమైన గదాదండములు గల భీముడు ఆ యుద్ధమున సహచరుడు. అట్టి యుద్ధమున బాధలు కలుగుట ఆశ్చర్యము కదా. సర్వమునకు అధిపతి అయిన విష్ణువు ఎవరికి ఏ సమయమున ఏమి కలిగించునో జీవునికేమి తెలియను. విష్ణుని మాయకు విద్వాంసులు కూడా గ్రుడ్డివారై అణిగిమణిగి సర్ది చెప్పుకొని జీవింపవలసినదే. కనుక దైవతంత్రమైన పనికి దుఃఖింప పని లేదు. ఇదంతా భగవంతుడి వశమైనటువంటిదయ్యా, దీనికి దుఃఖించడం ఎందుకు? రక్షకులు లేనివారు, జరామరణ వ్యాధులకు లోబడిన వారు మానవులు. వారిని సరి అయిన మార్గమున పెట్టి రక్షించుటకు విష్ణువు అంతర్యామిగా పనిచేయుచుండును. కనుక సాక్షాత్కరింపడు. ప్రస్తుతము సాక్షాత్కరించినను ఈ కృష్ణుని తేజస్సు ఎంతవరకు మిగిలిన వారిలో వ్యాపించినది? దేహముతో సాక్షాత్కరించుట వలన యాదవులలో గూఢరూపుడై మెలకవలసి వచ్చెను. ఈ సాక్షాత్కరించిన దేవుడు ఆయన కారణముగానే అనేకులకు అనేక మోహములు కలిగినవి. దానికిని అతడే కారకుడయ్యను. కనుక అతని రహస్య మార్గములను గ్రహించుట అతనికొకనికే సాధ్యము. భగవానుడగు కపిల మహర్షికి మాత్రము వాని మార్గములు తెలియను. ఈ నారదుడు కూడా వాని తత్వము పూర్తిగా ఎరిగినవాడు. మీరు కృష్ణుని దేవకీ పుత్రుడనియు మేనమామ కొడుకనియు ఎరుగుదురు. ఆ చనువుతో దూతగను, సచివునిగను, సారథిగను, చుట్టముగను, మిత్రునిగను అనేక ప్రయోజనముల కొరకు ఆజ్ఞాపించుట కూడా చేసిరి. అయినను వాని దృష్టిలో తప్పు లేదు. వానికి చిన్నతనము లేదు. రాగద్వేషములు లేరు. మీరు చెప్పిన పని తాను చేయుటలో అహంకారము లేదు. ఎన్నడును వానికి రెండు అభిప్రాయములు లేవు. సమదృష్టి కలవాడు. ధర్మాధర్మములే కాని కురుపాండవుల ఎడల రెండు విధములైన అభిప్రాయములు లేవు అంటున్నారండి మాస్టర్. ఇక్కడ ధర్మాధర్మాలే, అంతేకాని కురుపాండవుల పైన రెండు రకాల అభిప్రాయాలేం లేవు. అంతర్యామి అయిన ఈశ్వరునకు ఎక్కువ తక్కువలు, అభిమాన ద్వేషములు లేవు. అతడు భక్తవత్సలుడు కనుక ఏకాంత భక్తులకు సులభుడు. యోగాభ్యాసము చేసినవాడు ఎవ్వని యందు చిత్తము చేర్చి ఎవ్వని నామము తలచి కీర్తించి దేహము విడిచినచో ముక్తి పొందునో అట్టి సర్వేశ్వరుడే నేను ప్రాణములు విడుచు సమయమునకు వికసించిన మొగముతో నా దగ్గరకు వచ్చెను. ధర్మజ, నా అదృష్టము చూచితివా? ఇతనిని గూర్చి నేనెట్టి పుణ్యమును చేసి ఉన్నవాడనో. భీష్ముడు అంటూ ఉన్నాడండి. అర్జునుడు ఏర్పరచిన అంపశయ్యపై శయనించిన కురువంశ శ్రేష్ఠుడగు భీష్ముడు ఇట్లు పలుకగా విని ధర్మరాజు ధర్మములను గూర్చి ప్రశ్నింప ఆరంభించెను. నరజాతికి సాధారణములైన సకల ధర్మములను, వర్ణాశ్రమములకు సంబంధించిన ప్రత్యేక ధర్మములను తెలుసుకొనెను. రాగమునకు, వైరాగ్యమునకు ఉపాధులతో కూడిన ప్రవృత్తి నివృత్తి ధర్మములను ఉపదేశము పొందెను. ఆ ప్రవృత్తి నివృత్తి ధర్మాలను ఉపదేశం పొందాడండి. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి, రాగమనగా ఒకటి కావాలనని కోరుట. రాగం అంటే ఏంటండి? కోరటం. ఇదిగో ఇది నాకు కావాలనుకోవటం. వైరాగ్యమనగా కోరికలు లేకుండుట. ఉపాధులనగా ఆధారములు. రాగమునకు ఉపాధులు విషయములు. రాగానికి ఆధారం ఏంటండి? విషయాలు. వీనినే ఇంద్రియార్థములందురు. వీనిని అనుసరించిన కొలదిని ఇంకా నువ్వు కావాలని అనిపించును. ఈ ఇంద్రియార్థాలు ఉంటాయండి. అనుభవించిన కొలది ఇంకా కావాలనిపిస్తుంటుందట. కొంతకాలమునకు విషయములను విడిచి ఉండలేని స్థితి కలుగును. అట్టి వానిలో కూడా
దేవుని అంతర్యామిత్వం ఉన్నది కనుక వైరాగ్యము కలుగు వరకును విషయములు ఇంద్రియములకు లభించుట లభింపకుండుట ఏర్పడి సుఖదుఖములు కలుగును. ఇంద్రియాలకి లభించటం లభించకపోవటం, ఒకదాని వల్ల సుఖం ఒకదాని వల్ల దుఃఖం, ఇవి కలుగుతూ ఉంటాయి. మనస్సు విషయములను గూర్చి ఆలోచించుట వలన వాని యందు సంగము కలుగును. సంగము వలన కామము కలుగును. అది లభ్యము కానప్పుడు క్రోధము కలుగును. దానితో మనస్సునకు సమ్మోహము ఏర్పడును. స్మృతి మాయమగును, అనగా తెలిసిన జ్ఞానము పనిచేయదు. స్మృతి మాయమవటం అంటే ఏంటండి? తెలిసిన జ్ఞానం పనిచేయకపోవటం. దానితో బుద్ధి నశించును, దానితో తానే నశించు పరిస్థితులు ఏర్పరచుకొనును అని భగవద్గీత చెప్పుచున్నది. భగవద్గీతలో చెప్తూ ఉన్నారండి ఈ స్టెప్స్. అంటే మనిషి ఎట్లా పతనమవుతాడు అనేటువంటిది స్టెప్స్ వైజ్ భగవద్గీతలో చెప్పారు. ఏంటి ఆ స్టెప్స్? మనస్సు విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది, వానితో సంఘం ఏర్పరచుకుంటుంది. ఆ సంఘం వల్ల ఏమవుతుందండి? కామం వస్తుంది. కామం అంటే కోరికండి. ఇక్కడ సంఘం వల్ల కామం కలుగుతుంది. సరే, కోరుకుంటామో దాన్ని, అది లభ్యం కాలేదు, ఏమవుతుంది? క్రోధం వస్తుంది. ఆ క్రోధం వల్ల ఏమొస్తుంది? మనస్సుకు సమ్మోహం ఏర్పడుతుంది. సమ్మోహం అంటే స్మృతి మాయం అవుతుంది. స్మృతి మాయం అవటం అంటే తెలిసిన జ్ఞానం పనిచేయదు అంటున్నారు. దానివల్ల ఏమవుతుంది? బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశిస్తే తానే నశించు పరిస్థితులు ఏర్పరచుకొనును అంటున్నారు. ఇది భగవద్గీతలో చెప్పారు. వైరాగ్యమునకు ఉపాధులు సత్సాంగత్యము, సద్గ్రంథ పఠనము, సత్కర్మాచరణము, యోగాభ్యాసము, దైవధ్యానము, ఇవ్వండి వైరాగ్యమునకు ఉపాధులు. ఇవన్నీ కూడా రాగమునకు తోడ్పడు వానిని ప్రవృత్తి ధర్మములందరూ, అనగా రుచి కొరకు తినుట, ఇష్టమైన వానిని తినుట, స్పర్శ వలన సుఖము అనుభవించుట, ధన సుఖాదులను ఆశించి పనులు చేయుట అనునవి. వైరాగ్యమునకు దోహదము కలిగించునవి నివృత్తి ధర్మములు. రాగమునకు తోడ్పడే వాటిల్నేమో ప్రకృతి ధర్మాలు అన్నారు. వైరాగ్యమునకు దోహదం చేసే వాటిని ఏమంటున్నారండి? నివృత్తి ధర్మములు అంటున్నారు. ఏమిటండి ఆ నివృత్తి ధర్మములు? ఏంటవి? అవి తపస్సు, దానము, భూతదయ, అకారణ సంతృప్తి అనునవి అంటున్నారు మాస్టర్. దాన ధర్మములను, రాజధర్మములను, స్త్రీల ధర్మములను కూడా భీష్ముడు వివరించెను. దాన ధర్మములనగా దానమెట్లు చేయవలెను, ఎవరికి చేయవలెను మున్నగు విషయము. రాజధర్మములనగా దుర్గరక్షణము, పన్నులు విధించు విధానము, ఆశ్రితులను పోషించుట, జీతములిచ్చుట మున్నగునవి. స్త్రీల ధర్మములనగా ప్రవర్తనము, గృహ నిర్వహణము, దాంపత్యము, స్త్రీలతో పురుషులు మెలగవలసిన విధము మొదలగునవి. ఇవి కూడా బోధించటండి. ఇంకను శమదమాది గుణములు, విష్ణువు సంతోషించు ధర్మములు వివరించెను. ఏమిటండి శమదమాది గుణాలంటే ఏమిటి? మాస్టర్ ఇస్తున్నారు. శమమనగా మనశ్శాంతి, దమమనగా ఇంద్రియములను వశపరుచుకొను విధానము, విష్ణువు సంతోషించు ధర్మములనగా గోబ్రాహ్మణ పూజనము, వేదాధ్యయనము, విష్ణు సహస్రనామ ధ్యానము, గోవు తన బిడ్డలతో పాటు మానవునకు క్షీరమిచ్చుట, తన మూత్రమున మానవుని ఇంద్రియములు పరిశుద్ధమగుట, గోమయమున పంటకై మరలా బలము చేకూరుట, గోధూళి వలన అశుభములు నివారణమగుట కారణములుగా గోవులను పూజించుట, కృతజ్ఞతను వెలిబుచ్చుట అగును. బ్రాహ్మణులనగా బ్రహ్మత్వములు తెలిసి ఉపదేశించువారు అదండి. ధర్మార్థ కామమోక్షముల రహస్యములను భీష్ముడు ఉపదేశించెను. అంటే ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, వీనిని చతుర్విధ పురుషార్థములు అందురు. ధర్మమనగా సృష్టి ధర్మము, దానిని అనుసరించిన మానవుని కర్తవ్యము. ధర్మం అంటే ఏంటండి? సృష్టి ధర్మము. ఆ సృష్టి ధర్మాన్ని అనుసరించిన మానవుని కర్తవ్యము, అది ధర్మం అంటే. అర్థమనగా విలువలను, ప్రయోజనమును, వినియోగమును తెలియుట. ఆ తర్వాత కామం అంటే ఏంటండి? కామమనగా దేహధర్మములకు ఆవశ్యకములైన విషయములను సక్రమముగా పొందు విధానము. ధర్మమునకు విరుద్ధము కాని కామము నేను అని గీతలో కృష్ణుడు చెప్పెను. మోక్షమనగా సంసార బంధము తొలగుట. ఏం చెప్పారండి ఇక్కడ? మోక్షం అంటే సంసార బంధం తొలగటం. ధర్మజుడు అనేక విధములైన ఉపాఖ్యానములను, ఇతిహాసములను విని తెలుసుకొనెను. భీష్ముడి దగ్గర తెలుసుకున్నాడండి. ఉపాఖ్యానములు అనగా పూర్వము జరిగిన కథలు, ఇతిహాసములనగా ధర్మములు బోధపడుటకు ఉదాహరణముగా స్వీకరించిన కథలు. ఆ ఉపాఖ్యానికి ఇతిహాసానికి తేడా చెప్పారండి మాస్టారు. భీష్ముడు
సకల ధర్మములను సంక్షేప రూపమునను విస్తార రూపమునను వివరించెను. ఇంతలో ఉత్తరాయణ పుణ్యకాలము వచ్చెను. అది స్వచ్ఛంద మరణులైన యోగీశ్వరులకు దేహ పరిత్యాగమునకు వాంఛనీయమైన కాలము. తనకు తగిన కాలము సమీపించినదని భీష్ముడు సంకల్పించెను. భీష్ముడు ఆ రకంగా సంకల్పం చేశాడండి. చక్కగా వాళ్ళకి ఉపదేశము చేశాడు అంటున్నారు. ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున భీష్మ స్తుతి అనే అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.